నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఏదో వారం వారం నెల నెల చూసే సాధారణ రాశి ఫలం లాంటిది ఏమాత్రం కాదు. దయచేసి దీనిని ఒక మామూలు జ్యోతిష్య వీడియోలానో లేక అందరూ చెప్పే ఒక సాధారణ వీడియోలానో అస్సలు భావించకండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింతైన సంఘటనల వెనుక ఉన్న అసలు నిజాలు, మీ కళ్ళ ముందు తిరుగుతున్న మనుషుల వెనుక ఉన్న అసలు రంగులు మీకు చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు అర్థమవుతాయి. ముఖ్యంగా మీకు అన్యాయం చేసినవారు, మీ మంచితనాన్ని ఎగతాళి చేసినవారు, మీ అమాయకత్వాన్ని వాడేసుకుని మిమ్మల్ని నడిరోడ్డు మీద వదిలేసినవారు, మీ బాధలని చూసి లోపల లోపల నవ్వుకుంటూ ఆనందించినవారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు మనం చాలా వివరంగా ఎటువంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియోను మధ్యలో అస్సలు వదిలిపెట్టకండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు చాలామందికి మైండ్ బ్లాక్ చేయబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు బుద్ధి ఏమిటో, వాళ్ళు మీతో ఎందుకు అలా ప్రవర్తించారో ఈరోజు పూర్తిగా బయటపడబోతుంది. ముందుగా నాదొక చిన్న మాట కర్కాటక రాశివారు. మీరు నిజంగా కర్కాటక రాశికి చెందినవారైతే, మీరు పడుతున్న కష్టాలలో నేను చెప్పే మాటలు నిజమే అని మీకు అనిపిస్తే, మీ మనసుకు నా మాటలు దగ్గరగా అనిపిస్తే ఈ వీడియోకు వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా నాకు మీరిచ్చే ప్రోత్సాహం ఎంతో గొప్పది. అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ బాగు కోరే మంచి స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కింద కమెంట్లో దాచుకోకుండా రాయండి. అది డబ్బు సమస్యనా, అప్పుల బాధనా, ఎవరికైనా డబ్బులిచ్చి మోసపోయారా, ఉద్యోగం రాకపోవడమా, చేస్తున్న ఉద్యోగంలో ఎవరైనా కావాలని వేధిస్తున్నారా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా, నమ్మిన వాళ్లే వ్యాపారంలో మోసం చేశారా, కుటుంబంలో ప్రశాంతత లేదా, భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలవుతున్నాయా, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళన, వాళ్ళు మీ మాట వినడం లేదా, లేక పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదా, ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తోందా, లేదా మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని గుండెను పిండేసే ఒక పెద్ద బాధ ఏమైనా ఉందా? అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఒకే ఒక్క మాటలో కమెంట్లో నాతో పంచుకోండి. నేను మీ ప్రతి కమెంట్ను చదువుతాను. ఆ సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడాలని, మీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు చూడాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. కర్కాటక రాశివారు, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని మీ గత 5-6 ఏళ్ల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఎవరి గురించో ఆలోచించకండి. కేవలం మీ గురించి, మీ కష్టాల గురించి ఆలోచించండి. మీరు అనుభవించిన పరిస్థితులు, మీరు పడిన మానసిక వేదన అస్సలు సాధారణమైనవి కావు. ఇంకొకరైతే ఈ పాటికి ఏమైపోయేవారో తెలియదు. కానీ మీకున్న గుండె నిబ్బరం వల్లే ఇక్కడి దాకా రాగలిగారు. మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎదుటివారికి ఎంత నిజాయితీగా సహాయం చేసినా కొందరు వ్యక్తులు మీ విలువలు ఏమాత్రం గుర్తించలేదు సరికదా, మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా చూశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. అందులో ఎలాంటి కుటిలత్వం ఉండదు. ఎవరైనా కష్టాల్లో ఉండి మీ దగ్గరికి వస్తే మీ జేబులో డబ్బులు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ దగ్గరో, తెలిసిన వాళ్ళ దగ్గరో చేబదులు తీసుకుని మరీ వాళ్లను ఆదుకోవాలని చూస్తారు. అవసరమైతే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కుదువు పెట్టి అయినా సాయం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు మీరు ఎవరికైతే ప్రాణమిచ్చి అంతలా తెగించి సహాయం చేశారో వాళ్లే మిమ్మల్ని కేవలం వాళ్ళ అవసరానికి వాడుకున్నారు. వాళ్ళ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక కరివేపాకులా తీసి పక్కన పడేశారు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి సొంత మనుషులు అనుకుని మీ కష్టసుఖాలు చెప్పుకున్నారో వాళ్లే మీ వెన్ను గోతులు తవ్వి మిమ్మల్ని అత్యంత ఘోరంగా మోసం చేశారు. మీరు ఎవరినైతే సొంత మనుషులు అనుకుని అక్కును చేర్చుకున్నారో, ఇంటికి పిలిచి భోజనం పెట్టారో వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుని కనీసం మాట మాత్రం కూడా లేకుండా దూరం పెట్టారు.
మీరు కష్టాల్లో ఉండి అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఏమైంది, ఎలా ఉన్నావు, నేనున్నాను కదా అని కూడా పలకరించని వారు ఇప్పుడు హఠాత్తుగా మీ గురించి ఊరిలో వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర ఆరా తీస్తున్నారో మీకు త్వరలోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నిజాలు కలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. కర్కాటక రాశివారు, ఇంకొద్ది నిమిషాల్లో మిమ్మల్ని దారుణంగా మోసం చేసిన, మీ వెన్నుపోటు పొడిచిన ఆ ముగ్గురు వ్యక్తుల మొదటి అక్షరాలను నేను మీకు చెప్పబోతున్నాను. ఆ అక్షరాలు వింటే మీరు ఖచ్చితంగా నివ్వెరపోతారు. అరే, వీళ్ళ నన్ను ఇలా చేసింది అని మీకే అనిపిస్తుంది. అందుకే వీడియోను ఎక్కడా వదిలిపెట్టకండి. మీ జీవితంలో ఈ మధ్యకాలంలో ఒక వింతైన విషయాన్ని మీరు గమనించే ఉంటారు. గతంలో మీకు చాలా క్లోజ్గా ఉన్న కొందరు వ్యక్తులు, ఒకప్పుడు మీతో ఎంతో చనువుగా ఉండి మీతోనే అన్నీ పంచుకున్న వాళ్ళు అకస్మాత్తుగా మీకు ముఖం చాటేశారు. మీ ఫోన్ కాల్స్ను కట్ చేశారు. మీరు ఏమైనా మెసేజ్ చేస్తే సీన్ చేసి వదిలేశారు. రిప్లై ఇవ్వలేదు. ఎక్కడ డబ్బులు అడుగుతారో అన్నట్లు ప్రవర్తించారు. మీకు అత్యంత అవసరమైన సమయంలో, వాళ్ళ అవసరం మీకు తీరని విధంగా ఉన్న సమయంలో వాళ్ళు అస్సలు కనిపించకుండా మాయమైపోయారు. మీ కష్టాలను చూసి పక్కకెళ్ళి వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. అదే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీ గురించి తెలుసుకోవడానికి వేరే వాళ్ళ ద్వారా దొంగచాటుగా ప్రయత్నిస్తున్నారు. మీ బంధువులను లేదా మీ ఇతర స్నేహితులను కలుసుకున్నప్పుడు అడుగుతున్నారు, అతను ఎలా ఉన్నాడు, ఆమె ఏమి చేస్తోంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా కొత్తగా ఇల్లు కొన్నారా, కార్ కొన్నారా, జాబ్ మారిందా, సెటిల్ అయ్యారా అంటూ రకరకాలుగా ఎంతో ఆతృతగా ఆరా తీస్తున్నారు. ఇది విన్నప్పుడు మీకు అనిపించచ్చు, వీళ్ళకి నా మీద అకస్మాత్తుగా ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అని. ఇదేదో గాలికి యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. గ్రహాల గమనంలో వస్తున్న భారీ మార్పుల వల్ల ప్రస్తుతం కర్కాటక రాశివారి జీవితంలో ఒక అద్భుతమైన సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కాలం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తు, మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్క ఒక ఎత్తు, ఇకపై మీరు చూడబోయే రోజులు ఒక ఎత్తు. గతంలో మీకు దక్కాల్సిన క్రెడిట్, మీ పనికి దక్కాల్సిన గౌరవం చాలా ఆలస్యంగా వచ్చాయి లేదా అసలు రాలేదు. మీరు కష్టపడితే ఆ లాభం, ఆ పేరు వేరే వాళ్ళు పొందారు. కానీ ఇప్పుడు కాలచక్రం పూర్తిగా మీ వైపుకు తిరుగుతుంది. దేవుడు మీ పక్షాన నిలబడబోతున్నాడు. మీరు ఏవైతే కోల్పోయారో అవి డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు, చేజారిన అవకాశం కావచ్చు, అవన్నీ ఒక్కొక్కటిగా రెట్టింపు వేగంతో చక్రవడ్డీతో సహా తిరిగి మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతోంది. మీలో ఒక తెలియని ధైర్యం పుట్టుకొస్తోంది. ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఎవరుంటే ఎంత, ఎవరు పోతే ఎంత, నా కష్టం నేను నమ్ముకుంటాను, నా బతుకు నేను బతుకుతాను అనే ఒక చాలా బలమైన, స్థిరమైన ఆలోచనకు మీరు వచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. సరిగ్గా మీ ఆలోచనలు మారుతున్న ఈ సమయంలోనే మీ జీవితంలోకి ఆ ముగ్గురు వ్యక్తులు మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. వీళ్ళు మీ మంచి కోరేవాళ్ళు అస్సలు కాదు. గతంలో వీరు మీ విలువను కాగితం ముక్కంత కూడా అర్థం చేసుకోలేదు. మీ మంచితనాన్ని చేతకానితనంగా, పిరికితనంగా భావించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ అసలు కథ ఏమిటో, వాళ్ళు మీకు ఎందుకు దగ్గరవ్వాలని చూస్తున్నారో ఇప్పుడు చాలా లోతుగా విశ్లేషిద్దాం. దయచేసి శ్రద్ధగా వినండి. ముందుగా మొదటి వ్యక్తి గురించి చూద్దాం. ఈ వ్యక్తి మీకు పరాయివారు కాదు. మీ కుటుంబానికి లేదా మీ దగ్గరి బంధుత్వానికి చెందినవాడు. అంటే మీకు బాగా చాలా ఏళ్లుగా తెలిసినవాడు. ఒకప్పుడు మీరు ఎంతో ఆశతో, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇతనికి కొన్ని మంచి సలహాలిచ్చారు. కానీ ఇతను మీ మాటలను చాలా చులకనగా కొట్టిపారేశాడు. నీకేం తెలుసులేవయ్యా, నువ్వొచ్చావు నాకు చెప్పడానికి అన్నట్లుగా మిమ్మల్ని నలుగురిలో అవమానించాడు. మీరు జీవితంలో ఏదైనా ఒక కొత్త అడుగు వెయ్యాలని చూసినప్పుడు, ఒక వ్యాపారం కానీ, ఒక కొత్త నిర్ణయం కానీ తీసుకున్నప్పుడు ఇతను మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది పోయి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు, అనవసరంగా డబ్బులు తగలేసుకుంటావు అని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ భూతద్దం పెట్టి మరీ తప్పులు వెతకడమే ఇతని దినచర్య. మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి సహాయం అడిగితే ముఖం తిప్పుకున్నాడు. దూరం నుంచి చూసి ఆనందించాడే కానీ ఒక్క 10 రూపాయలు ఇచ్చి ఆదుకోలేదు. కానీ ఇప్పుడు చూడండి, కాలం ఎలా తిరగబడిందో. ప్రస్తుతం అతని పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతుంది. అతనిప్పుడు తన జీవితంలో ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యకు లేదా ఒక ఆర్థిక చిక్కుముడికో పరిష్కారం కేవలం మీ దగ్గరే ఉంది.
మీరిచ్చే ఒక చిన్న సలహా, మీరు చేసే ఒక సహాయం, లేదా మీ చేతుల మీదుగా జరిగే ఒక పని అతని జీవితాన్ని ఆదుకునే పరిస్థితి ఇప్పుడొచ్చింది. మీ నోటి నుంచి వచ్చే ఒక సానుకూలమైన మాట కోసం అతను మీ ఇంటి చుట్టూ తిరగాల్సిన, ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే త్వరలోనే అతను తన అహాన్ని, పొగరును పక్కన పెట్టి చాలా వినయంగా నటిస్తూ, పాత విషయాలన్నీ మరిచిపోయినట్లు నటిస్తూ మీ ముందుకు రాబోతున్నారు. మీరు మాత్రం వాణ్ణి గుడ్డిగా నమ్మకండి. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ రెండవ వ్యక్తి గురించి, అలాగే వాళ్ళ పేర్ల మొదటి అక్షరాల గురించి ఇంకా కాసేపట్లో రివీల్ చేస్తాను. అసలైన ట్విస్టు, మీరు నమ్మలేని నిజం అక్కడే ఉంది కాబట్టి శ్రద్ధగా నా మాటలు వినండి. ఇక రెండవ వ్యక్తి గురించి చెప్పాలంటే, ఈ వ్యక్తి ఒకప్పుడు మీ ప్రాణ స్నేహితుడు, లేదా మీతో పాటు ఏళ్ల తరబడి పనిచేసిన సహోద్యోగి, లేదా మీ నమ్మకమైన వ్యాపార భాగస్వామి అయ్యుండొచ్చు. మొత్తానికి మీ ప్రతి కదలిక, మీ ఇంటి గుట్టు, మీ ప్రతి రహస్యం అనువనము తెలిసిన వ్యక్తి. మీరు అతన్ని మీ సొంత రక్త సంబంధీకుడిలా అనుకుని మీ గుండెలో ఉన్న బాధలన్నీ, మీ వ్యక్తిగత విషయాలన్నీ దాచుకోకుండా చెప్పుకున్నారు. కానీ ఒకానొక సమయంలో మీరు ఊహించని విధంగా అతను మీ నమ్మకాన్ని చాలా దారుణంగా వమ్ముమంచాడు. మీరు నమ్మిన తలకాయే మీ వెనుక గోతులు తవ్వింది. మీరు చెప్పిన పర్సనల్ విషయాలను, మీ బలహీనతలను తీసుకెళ్లి మీకు గిట్టని నలుగురిలో పెట్టి మిమ్మల్ని నవ్వుల పాలు చేశాడు. మీరు ఎదురుగా ఉన్నప్పుడు పొగడ్తలు కురిపించి, మీరు లేని చోట మీ గురించి చాలా నీచంగా మాట్లాడాడు. మీరు వేరే వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకున్నప్పుడు గుండె పగిలేలా బాధపడ్డారు. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినవాడు నాకు ఇలాంటి ద్రోహం చేశాడేంటి అని ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చారో ఆ దేవుడికే తెలుసు. కానీ మీరు అతనితో వెళ్ళి రోడ్డు మీద గొడవపడలేదు, పగ తీర్చుకోవాలని చూడలేదు. చాలా మౌనంగా ఆ బాధను దిగమింగుకుని అతని జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి జీవితంలో ఒక ఊహించని పెద్ద గండం ఎదురుకాబోతుంది. అతనికిప్పుడు తన మాట వినే ఒక నమ్మకమైన, నిజాయితీ గల వ్యక్తి అవసరం వచ్చింది. తన చుట్టూ ఇప్పుడున్న వాళ్ళంతా కేవలం డబ్బు కోసమే తనను వాడుకుంటున్నారని అతనికి ఇప్పుడిప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఒంటరితనం వేధిస్తున్నప్పుడు అతనికి గుర్తొచ్చేది కేవలం మీరు, మీ స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. తను ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎంత గొప్ప మనిషిని వదులుకున్నాడో ఇప్పుడు అతనికి బాగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో రగిలిపోతూ మీతో ఎలాగైనా మళ్ళీ మాట్లాడాలని, క్షమాపణ అడగాలని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ మూడో వ్యక్తి గురించి చెప్పబోయే విషయం విన్న తర్వాత మీలో చాలామందికి పెద్ద షాక్ తగలబోతోంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు చాలా దూరంలో ఉన్నవాడు కాదు, మీకు చాలా దగ్గరగా, రోజూ మీకు ఎదురుపడేవారే కావచ్చు. మీ చుట్టూ మీ నీడలో ఉంటూనే మీ కొంప ముంచే రకం వాళ్ళు. వీళ్ల గురించిన విషయాలు, ఆ తర్వాత ఆ 3 అక్షరాలు ఇప్పుడు చెబుతాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ మూడవ వ్యక్తి నేను పైన చెప్పిన ఇద్దరికంటే చాలా చాలా ప్రమాదకరమైనవాడు. ఎందుకంటే ఇతని చేతికి ఎముక లేనట్లు మీకోసం ప్రాణం ఇచ్చేసేవాడిలా నటించే ఒక నకిలీ ముసుగు వేసుకుని ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతుంటాడు. బయటకు మీకితను ఎప్పుడూ శత్రువులా అస్సలు కనిపించడు. మీ ముందుకొస్తే ముఖం నిండా నవ్వు పులుముకుని అతి వినయంగా, ముఖస్తుతిగా మాట్లాడతాడు. మీకు ఏదైనా చిన్న లాభం వచ్చినా, మంచి జరిగినా అందరికంటే ముందు పూల బొకే పట్టుకుని వచ్చి శుభాకాంక్షలు చెబుతాడు. మీరు చేసే పనులను ఆకాశానికి ఎత్తేస్తూ అద్భుతంగా నటిస్తాడు. కానీ ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు, ఒక డ్రామా మాత్రమే. లోపల మాత్రం ఇతనికి మీ మీద చెప్పలేనంత విపరీతమైన కుళ్ళు, కడుపు మంట. మీరు జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేసినా, మీరు పగలు రాత్రి కష్టపడి 4 రాళ్లు సంపాదించినా, సమాజంలో నలుగురు మిమ్మల్ని గౌరవించి మంచి పేరిచ్చినా ఇతనికి లోపల రక్తం ఉడికిపోతుంది, నిద్ర పట్టదు. మీ కుటుంబం సంతోషంగా పండుగలు జరుపుకుంటుంటే, మీ పిల్లలు ఉన్నత స్థానంలో స్థిరపడుతుంటే కూడా ఇతనికి తట్టుకోలేనంత అసూయే. ఇలాంటి వాళ్లను మనం అమాయకంగా, మన శ్రేయోభిలాషులుగా భావించి మన భవిష్యత్తు ప్లాన్స్ అన్నీ, మన రహస్యాలన్నీ వీళ్లకు ఏమీ దాచుకోకుండా చెబుతాము. కానీ వీరు మన బలహీనతలను పట్టుకుని మనం ఎక్కడ తప్పు చేస్తామా, ఎప్పుడు కింద పడతామా అని ఒక నక్కలా కాచుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం మీ జీవితంలో వస్తున్న మార్పులను, ఎదుగుదలను చూసి ఇతనికి లోపల భయం పట్టుకుంది. వీరు ఇలాగే కష్టపడితే నాకంటే పైకి ఎదిగిపోతారేమో, నాకంటే గొప్పవాళ్ళైపోతారేమో అనే భయంతో ఇప్పుడు మీ గురించి ఇతరుల దగ్గర నిరంతరం ఆరా తీస్తున్నాడు. మీ పని ఎలాగైనా చెడగొట్టాలని, మీ పరువు తీయాలని తెర వెనుక కుట్రలు పన్నుతున్నాడు.
కానీ కర్కాటక రాశి వారు మీరు భయపడాల్సిన పనే లేదు. ఇకపై వీళ్ళ పప్పులు మీ దగ్గర అస్సలు ఉడకవు. మీ జీవితంలో మీరు ఎవరికీ ఎటువంటి కీడు చేయకపోయినా నాకెందుకిన్ని కష్టాలొస్తున్నాయి అని మీరు గుడికి వెళ్ళిన ప్రతిసారి దేవుణ్ణి అడిగి బాధపడకండి. ఇవన్నీ ఆ దేవుడు మీ సహనానికి, మీ నిజాయితీకి పెట్టిన పరీక్షలు మాత్రమే. ఆ పరీక్షలన్నీ ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మీ జీవితంలో కొన్ని స్పష్టమైన, సానుకూలమైన సంకేతాలు కనిపించబోతున్నాయి. మీ జీవితం మలుపు తిరగబోతోందనడానికి ఈ మార్పులను మీరు ఖచ్చితంగా మీ రోజువారీ జీవితంలో గమనిస్తారు. ఈ మధ్య మీకు కనిపిస్తున్న సంకేతాలు గమనిస్తే మీకు రాత్రి నిద్రలో కొన్ని ప్రశాంతమైన కలలు రావటం, దేవుడి రూపాలు కలలో కనిపించటం, లేదా పొద్దున్నే నిద్రలేవగానే మనసులో ఇన్నాళ్ళు ఉన్న ఒక తెలియని పెద్ద భారం దిగిపోయినట్లు చాలా తేలికగా, రిలాక్స్డ్గా అనిపించటం జరుగుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆ చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుంది అనడానికి అతి పెద్ద స్పష్టమైన సంకేతం. మీ ఆలోచన విధానంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. మునుపటి గందరగోళం, కన్ఫ్యూజన్ పోయి ఏది తప్పు, ఏది రైటు అనే విషయంలో ఎంతో క్లారిటీ వస్తుంది. ఇదివరకు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురిని అడిగి 100 సార్లు భయపడుతూ ఆలోచించే మీరు ఇప్పుడు చాలా ధైర్యంగా, స్వతంత్రంగా అడుగులు ముందుకు వేస్తారు. ఎలాంటి గందరగోళం లేకుండా మీ మనసు చాలా చురుకుగా, స్పష్టంగా పనిచేయడం మీరు గమనిస్తారు. మీ చుట్టూ మీకే తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. రోజంతా ఏదో ఒక తెలియని ఉత్సాహం, ఏదైనా సాధించాలనే కసి మీలో కనిపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని మాటలతో నిరుత్సాహపరచాలని చూసినా మీ మనసు ఆ మాటలను అస్సలు పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తుంది. మీలో ఒక అద్భుతమైన రకమైన మానసిక పరిపక్వత వస్తుంది. ఇవన్నీ కూడా మీ కాలం మారుతోంది, మీ కష్టాలు తీరుతున్నాయి అనడానికి సాక్షాత్తు ఆ ప్రకృతి మీకు చూపిస్తున్న మొదటి ఆధారాలు. అలాగే మీ ఇంట్లో జరగబోయే మార్పు కూడా మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో అకారణంగా ఉన్న చిరాకులు, చిన్న చిన్న విషయాలకే వచ్చే విపరీతమైన కోపాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అకారణమైన గొడవలు ఒక్కసారిగా మంత్రం వేసినట్లు సద్దుమణిగిపోతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం, ఒక పండుగ లాంటి ప్రశాంతత నెలకొంటుంది. పొద్దున్నే లేచి దేవుడి గదిలో దీపం పెడుతున్నప్పుడు మీ మనసులో ఒక తెలియని సంతోషం, ప్రశాంతత కలుగుతుంది. ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా, గొడవలు లేకుండా నిశ్శబ్దంగా ఉండటం మీరు గమనిస్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనడానికి మీ ఇల్లే ఒక ప్రశాంతమైన దేవాలయంలా మారడమే అతిపెద్ద సంకేతం. మీ పిల్లల మొండి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు మీ మాట వినడం ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు వాటంతట అవే తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం మళ్లీ చిగురిస్తుంది. మీ ఇంట్లో తిష్టవేసిన నకారాత్మక శక్తి, దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోయి కేవలం సకారాత్మక శక్తి, సిరి సంపదలు మాత్రమే నిలిచిపోతాయి. దీనివల్ల మీ ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగే ఖర్చులు తగ్గుతాయి. మరి ముఖ్యంగా మీకు ఇకపై రాబోయే డబ్బు యోగం గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇక ఈ జన్మలో రావు అని ఆశ వదిలేసుకున్న డబ్బు, లేదా ఎవరికైనా స్నేహం కొద్దీ అప్పుగా ఇచ్చి తిరిగి అడగలేక ఇబ్బంది పడుతున్న డబ్బు ఊహించని విధంగా ఏ గొడవ లేకుండా మీ చేతికి అందుతుంది. మీ వృత్తి, వ్యాపారాలలో ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు, కాంట్రాక్టులు వేగవంతమవుతాయి. మీరు ఊహించని కొత్త ఆదాయ మార్గాలు మీకు తలుపు తడతాయి. ఎన్నో రోజులుగా మీ నెత్తిమీద కత్తిలా వేలాడుతున్న ఆర్థిక భారం మెల్లమెల్లగా పూర్తిగా తగ్గిపోతుంది. చాలా కాలంగా ఆఫీసులో నిలిచిపోయిన ప్రమోషన్ రావడం వల్ల, లేదా అమాంతం జీతం పెరగడం వల్ల మీ నెలవారీ ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. అనవసరమైన దండగ ఖర్చులు వాటంతట అవే ఆగిపోతాయి. మీరు సంపాదించిన డబ్బు జేబులో నిలవడం మొదలవుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు ఆశ్చర్యపోయేలా పెరుగుతుంది. ఏదైనా సొంత ఇల్లు లేదా ఆస్తి, పొలం కొనాలనే మీ ఏళ్లనాటి ప్రయత్నాలు ఈ కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతాయి. నిద్ర లేకుండా చేస్తున్న అప్పుల బాధల నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం చేసే ప్రతి పెట్టుబడి కూడా మీకు రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగా మీరు సమాజంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. నలుగురు మీ మాట వినే స్థాయికి వెళ్తారు. ఇదే సమయంలో మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక మీ మీద అసూయపడుతున్న ఆ మూడవ వ్యక్తి చేసే చిన్న పొరపాటు వాళ్ళని వాళ్లే సమాజం ముందు పట్టించేలా చేస్తుంది. మీ సక్సెస్ చూసి తట్టుకోలేక ఆవేశంలో వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఏదో చెడుగా మాట్లాడబోయి వాళ్ళ బండారాన్ని వాళ్లే స్వయంగా బయటపెట్టుకుంటారు. వీడు ఇంత నీచుడా అని అందరూ అనుకునేలా వాళ్ళ అసలు రూపం అందరికీ తెలిసిపోయి వాళ్లే సమాజంలో తలదించుకునే దుర్భర పరిస్థితి వస్తుంది. దానికి మీరు వాళ్ళని ఏమీ అనాల్సినా, తిట్టాల్సిన అవసరం లేదు. కాలమే వాళ్ళకి తగిన బుద్ధి ఎప్పటికీ మరిచిపోలేని విధంగా చెబుతుంది. వాళ్ళు మీ మీద గతంలో వేసిన నిందలన్నీ, పచ్చి అబద్ధాలన్నీ నలుగురిలో సగర్వంగా రుజువవుతాయి.
మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లే మీ దగ్గరికి వచ్చి సిగ్గుతో క్షమాపణలు చెబుతారు. ఆ అసూయపరులు మీ పనిని చెడగొట్టాలని చేసే ప్రతి కుట్ర, ప్రతి ప్రయత్నం బూమరాంగ్లాగా తిరిగి వాళ్ళకే నష్టం కలిగిస్తాయి. దేవుడు మరియు ప్రకృతి మీ తరఫున నిలబడి మీకు న్యాయం చేస్తాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఎంత బలంగా ఉందో మీరు గుర్తించాలి. మీ అంతరాత్మ, మీ మనసులోని ఇంట్యూషన్ మీకు చాలా విషయాలు జరగబోయే ముందే స్పష్టంగా చెబుతుంది. ఫలానా పని చెయ్యాలి, ఫలానా వ్యక్తికి దూరంగా ఉండాలి, ఈ నిర్ణయం తీసుకోవాలి అని మీ మనస్సు బలంగా చెబుతున్నప్పుడు దానిని ఖచ్చితంగా వినండి, నిర్లక్ష్యం చెయ్యకండి. అదే సాక్షాత్తు దైవం మీకిస్తున్న దారి. మీ ఇంట్లోని దేవుడి గదిలో కూర్చుని పూజ చేస్తున్నప్పుడు కర్పూర హారతి వెలిగించినా, దీపం పెట్టినా మీ మనస్సుకు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. మీ చుట్టూ ఎవరూ ఛేదించలేని ఒక దైవిక రక్షణ కవచం ఏర్పడినట్లు మీకు బలంగా అనిపిస్తుంది. ఎలాంటి ఆపదలు వచ్చినా, యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉన్నా మీరు త్రుటిలో, వెంట్రుకవాసలో తప్పించుకుంటారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసే దుష్టశక్తులన్నీ మీ కళ్ల ముందే నిర్వీర్యమై బలహీనపడిపోతాయి. దైవబలం మీ వెనుక కొండంత అండగా ఉంటే ఈ నవగ్రహాలు కూడా మీకు అనుకూలంగానే, మీకు లాభం చేకూర్చేలాగే మారుతాయి. కర్కాటక రాశివారు, ఇప్పుడు మీరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ ముఖ్యమైన సమయం రానే వచ్చింది. మీ జీవితంతో ఆడుకున్న, మిమ్మల్ని నిలువునా మోసం చేసిన, మీ సంతోషాన్ని చూసి అసూయపడుతున్న ఆ 3 వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలు, అలాగే ఆ పేర్లు ఎలా ఉండొచ్చో కొన్ని ఉదాహరణలతో సహా ఇప్పుడు నేను మీకు ఎటువంటి దాపరికాలు లేకుండా చెప్పబోతున్నాను. చాలా శ్రద్ధగా వినండి. మీ మనసులో వాళ్ళ ముఖాలను గుర్తు తెచ్చుకోండి. మొదటి వ్యక్తి, నేను ముందు చెప్పినట్లుగా మీ కుటుంబానికి లేదా బంధుత్వానికి చెందినవాడై ఉండి మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే, మీ సలహాలను కొట్టిపారేసిన ఆ వ్యక్తి పేరు రా, మా, సా, వా అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం 190% చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఆ పేర్లు రమేష్, రమణ, మధు, మహేష్, సురేష్, సత్యం, వెంకట్, వాసు. లేదా వారు ఆడవారైతే రమ్య, రాధ, మాధవి, సుజాత, స్వాతి, వనజ, వాణి. ఇలాంటి పేర్లున్నవారు ఎవరైనా మీ బంధువుల్లో ఉండి వారు మీకు గుర్తుకొస్తే ఒక్కసారి చాలా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీతో ఎలా ప్రవర్తించారో, మిమ్మల్ని ఎలా అవమానించారో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిపోయిందో బేరీజు వేసుకోండి. ఇక రెండవ వ్యక్తి, అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్గా, మీ ప్రాణ స్నేహితుడిగా ఉండి మీ నమ్మకాన్ని ద్రోహం చేసి, మీ వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని నలుగురిలో దోషిగా నిలబెట్టిన ఆ పాత స్నేహితుడు లేదా సహోద్యోగి పేరు కా, నా, పా, తా అక్షరాలలో ఏదో ఒక అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు వాళ్ళ పేర్లు కార్తీక్, కళ్యాణ్, నవీన్, నరేష్, ప్రసాద్, ప్రవీణ్, తరుణ్, తేజ. లేదా వారు ఆడవారైతే కవిత, కమల, నందిని, నవ్య, పల్లవి, తులసి, త్రివేణి. ఇలాంటి పేర్లున్న మీ పాత స్నేహితుల లిస్ట్ లేదా మీ ఆఫీస్ కొలీగ్స్ లిస్ట్ ఒక్కసారి మనసులో చెక్ చేసుకోండి. వాళ్ళు మీకు చేసిన ద్రోహం గుర్తు తెచ్చుకోండి. అసలు నిజం మీకీ కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది. ఇక మూడవ వ్యక్తి, అంటే మీ ముందేమో చాలా నవ్వుతూ, తీయగా మాట్లాడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతమైన అసూయతో, కడుపు మంటతో రగిలిపోయే ఆ నకిలీ మనిషి మీ పక్కనే ఉండే శత్రువు పేరు షా, లా, హా, యా అక్షరాలలో ఏదో ఒక అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. వాళ్ళ పేర్లు ముఖ్యంగా శివ, శంకర్, లక్ష్మణ్, లోకేష్, హరి, హేమంత్, యశ్వంత్, యోగేష్. లేదా ఆడవారైతే శృతి, శైలజ, లత, లావణ్య, హారిక, హరిత, యమున. ఇలాంటి పేర్లున్నవారు మీకు రోజూ ఎదురుపడుతున్నారా? మీ చుట్టూ ఉంటూ, మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మీ ప్లాన్స్ అన్నిటినీ తెలుసుకుంటున్నారా? అయితే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్లకు మీ విషయాలు ఏవీ చెప్పకండి. ఈ అక్షరాలు, ఈ ఉదాహరణ పేర్లు విన్న తర్వాత మీ మనసులో ఎవరైనా వ్యక్తులు, వాళ్ల ముఖాలు మీకు స్పష్టంగా గుర్తొచ్చాయా? అరే అవును కదా, వీరే కదా నన్ను మోసం చేసింది అని మీ జీవితంలో వాళ్ళు చేసిన పనులు మీకు కళ్ల ముందు సినిమా రీల్లాగా మెదిలాయా? అయితే నాదొక చిన్న విన్నపం, వాళ్ళ పూర్తి పేర్లను మాత్రం దయచేసి కామెంట్లో అస్సలు రాయకండి.
మన ఎవరిని నేరుగా పబ్లిక్గా పాయింట్అవుట్ చేయకూడదు. అది మన సంస్కారం కాదు. కేవలం మీకు గుర్తొచ్చిన ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరాన్ని మాత్రమే కామెంట్లో రాయండి. అది చాలు. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం కర్కాటక రాశివారు, మీ జీవితంలో ఇన్ని శుభ పరిణామాలు, మంచి మార్పులు జరుగుతున్న ఈ అదృష్ట సమయంలో మీ ప్లాన్స్ గురించి, మీకు రాబోయే అవకాశాల గురించి, మీ ఆర్థిక లావాదేవీల గురించి చుట్టుపక్కల అందరికీ ముందే డబ్బా కొట్టి చెప్పకండి. మీ పని 100% పూర్తయ్యే వరకు, రిజల్ట్ మీ చేతికి వచ్చే వరకు దాన్ని ఒక పెద్ద రహస్యంగా ఉంచండి. సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెప్పాలి. మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతో ఓపికగా ఇక్కడి వరకు చూశారు అంటే మీ పట్ల ఆ జగన్మాత, ఆ కనకదుర్గమ్మకు ప్రత్యేకమైన కరుణ, అనుగ్రహం ఖచ్చితంగా ఉన్నాయని, మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం. కాబట్టి ఆ కృతజ్ఞతతో కామెంట్లో జై అమ్మవారు అని ఒక్క క్షణం దేవుణ్ణి తలుచుకుని తప్పకుండా రాయండి. దాంతోపాటు నేను మొదట అడిగినట్లుగా ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో ఒక్క ముక్కలో కామెంట్లో నాతో పంచుకోండి. మీ బాధలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీకు అంతా మంచే జరగాలని, మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ అమ్మవారిని నేను ప్రతిరోజూ పూజలో ప్రార్థిస్తాను. ఈ వీడియోలోని మాటలు మీ మనస్సుకు తాకితే, ఇందులో నేను చెప్పిన విషయాలు మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ ఆప్తులకు, మీ బాగు కోరే మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నా తర్వాత వీడియోలు మీకు చేరుతాయి. మీ అందరికీ ఆ చల్లని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.